మెంటల్ హెల్త్ని ఎలా మేనేజ్ చేయాలంటే క్యాన్సర్ లాంటి ఒక జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోతారు, వాళ్ళకి హోప్ పోతుంది. అలాగే చుట్టూ ఉండే వాళ్ళకి కూడా చాలా ట్రామాటిక్ ఇది. సో ఈ అంశం గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. విత్ యువర్ అమేజింగ్ సర్వీస్ మీరు ఎన్నో అవార్డులు అందుకున్నారు అండ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్జన్ యు ఆర్. ఆంకాలజీలో మీరు స్పెషలైజ్ చేశారు. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద టిపికల్ మెంటల్ హెల్త్ సిమ్టమ్స్ యూ సీ సార్? క్యాన్సర్తో పోరాటం అంటే ఇంకా అయిపోయింది అనుకుంటారు చాలామంది. ఐ థింక్ మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ రైజ్ చేస్తారండి. మెంటల్ హెల్త్ అనేది నాట్ జస్ట్ ఫర్ ద పేషెంట్, ఇట్స్ ఫర్ ఫ్యామిలీ ఆల్సో. కేర్ గివర్స్, సపోర్ట్ గ్రూప్స్, ఫ్యామిలీ అందరికి కూడా ఇట్స్ ఎ షాక్. చాలాసార్లు నా దగ్గర పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు పేషెంట్ అటెండర్స్ ఏమంటారంటే ఆయన జబ్బు ఏంటో తెలియదు, చెప్పొద్దు అని చెప్పి వెనకాల గొసగొసలాడి చెప్తూ ఉంటారు. డోంట్ డిస్క్లోజ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే యాజ్ ఇఫ్ వీఆర్ గివింగ్ దెమ్ ఎ డెత్ సెంటెన్స్. ఆ ఫియర్తో వస్తారు, భయం. అన్నిటికన్నా ముఖ్యంగా క్యాన్సర్లో ఏంటంటే నంబర్ 1 మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ఫియర్. ఎంత భయం అంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఐఎమ్ రిటర్న్ ఆఫ్, ఇంకా ఇదంతా వీళ్ళేదో చేయాలి కాబట్టి చేస్తున్నాం కానీ నాకు ఇంకా హోప్ లేదు అనేటువంటి పరిస్థితులు వస్తారు. సో ఫియర్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాడ్నెస్, డిప్రెషను, యాంగ్జైటీ, ఎలా ఉండిపోతుంది ట్రీట్మెంట్, నా జుట్టు ఊడిపోతుందా, లేకుంటే నాకు భవిష్యత్తులో అసలు ఈ జబ్బు నిజంగా నయం అవుతుందా లేదా, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా యాంగ్జైటీతో వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అంత మాత్రం సాడ్నెస్ ఉంటుంది. చాలామంది షాక్కి వెళ్తారు సడన్గా, అసలు అంటే డినయల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది నేను చూస్తాను. ఇది డయాగ్నోసిస్ కరెక్ట్ కాదు, రిపీట్ చేయండి, మళ్ళీ బయాప్సీ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇట్లా వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రజెంటేషన్, భయంతో మొదలయ్యి యాంగ్జైటీతో ఉంటూ, లేక ఎంతో డిప్రెషన్ కానీ, లేకుంటే డినయల్ కానీ, లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళకి ఎట్లా అంటే సమ్ టైమ్స్ ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్ వాళ్ళకి. అవును, అంటే కొంతమంది ధైర్యంగా ఉన్నట్టు ఉంటారు కానీ పైన అవుట్వర్డ్లీ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ డీప్ విత్ ఇన్ దే ఆర్ వెరీ మచ్ స్కేర్డ్. సో అంటే ఒక అన్నోన్ ఫ్యూచర్, మనకు తెలియనటువంటి భవిష్యత్తు గురించి వాళ్ళు చాలా స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. సో ఇవి అంటే నిజంగా చెప్పాలంటే ఈ ఇష్యూస్ని పబ్లిక్గా మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ. కరెక్ట్ సార్. పీపుల్ గో త్రూ ఇట్, అందరూ దీన్ని అనుభవిస్తారు కానీ చెప్పుకోలేరు. దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి, ఎలా చెప్పాలని కూడా తెలియదు. అట్లా చాలాసార్లు ఏమవుతుందంటే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా అంత ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఒక టైం ఉండదు. అవును. సో వచ్చి వాళ్ళని పంపించేస్తారు, వాళ్ళకి ఉన్న ఆ యొక్క నీడ్ని ఎవరు కూడా అడ్రస్ చేయటం లేదు. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ గ్యాప్ నేను అనుకున్నది ఏంటంటే మెంటల్ హెల్త్కి సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు కేర్ గివర్స్ కానివ్వండి, లేక డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అర్థం చేసుకుని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పగలిగితే చాలా వరకు వాళ్ళకి తగ్గుతుందని అనుకుంటాను. మనకి ఏమన్నా ఫౌండేషన్ నెట్వర్క్స్ ఉంటాయా సార్ ఇలాగంటే సపోర్ట్ గ్రూప్స్ లాంటివి? అయ్యో డెఫినెట్లీ అండి. అంటే ఒకటండి, ఇప్పుడు ఈ స్ట్రెస్లో రావడము లేక యాంగ్జైటీ, ఫియర్ రావడం అనేది సర్వసాధారణం. ఇది ఏదో వింతైన ప్రాబ్లం కాదు. మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మరి క్యాన్సర్ డయాగ్నోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. సో దీన్ని ఎలాగ మనం అధిగమించాలని చూస్తే నంబర్ 1 నేనేమనుకుంటానంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. సో నాకు ఈ భయంగా ఉంది, నాకు దీన్ని నేను ట్యాకల్ చేయలేకపోతున్నాను, నా ఎమోషన్స్ని నేను మరి కంట్రోల్ చేయలేకపోతున్నాను అని మనం ఒక ప్రొఫెషనల్ హెల్ప్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఒక కౌన్సిలర్ కానివ్వండి, లేక సైకాలజిస్ట్ కానివ్వండి, చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నారు, ఆన్లైన్లో కూడా మీరు తీసుకొచ్చి కావాలంటే. సో అది ఒకటి. రెండోది మీరు అడిగారు, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సపోర్ట్ గ్రూప్స్, చాలా వాటికి ఇప్పుడు సపోర్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ గ్రూప్ ఉంది, లేకపోతే పీపుల్ అంటే మనకులాగానే వేరే ఇదే జబ్బు గుండా ప్రయాణం చేసిన వాళ్ళు ఇక స్టోరీస్ మనం వింటే మనకు ధైర్యం వస్తుంది. అవును, కరెక్ట్ సార్. సో కనుక అలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈవెన్ మా యొక్క ఫౌండేషన్ ద్వారా కూడా వీఆర్ సపోర్టింగ్ సచ్ యాక్టివిటీస్ అనమాట. అంటే కొంతమంది సర్వైవర్సే ఒక గ్రూప్ లాగా వచ్చి వాళ్ళు ధైర్యం చెప్తున్నారు, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి వీ హావ్ డన్ ఇన్ ద పాస్ట్, ఇప్పుడు కూడా చేస్తున్నాం. అంటే వాళ్ళు ఏం చెప్తారు, పూర్తిగా నయం అవుతుంది, మనం నార్మల్ లైఫ్కి తిరిగి వస్తామనా? అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క డయాగ్నోసిస్ గురించి మీరు అన్నెసరీగా స్ట్రెస్ అవ్వకూడదు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ 1 డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ఇక రేపమ్మప్ప నేను వెళ్ళిపోతానన్న పరిస్థితులు భయపడుతూ ఉన్నారు. ఇట్స్ నాట్ నేను ఇప్పుడు ప్రతి క్యాన్సర్ 100% క్యూర్ చేస్తాము, నయం చేస్తామని ఐఎమ్ నాట్ గివ్ ఏ రాంగ్ క్లెయిమ్. ఈవెన్ విత్ ఇంత మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా స్టేజ్ మీదనే డిసీజ్ ఆధారపడి ఉంటుంది, అవుట్కమ్స్ ఆధారపడి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం మేనేజ్ చేయగలిగింది, మనం నయం చేయగలిగింది కూడా నయం కాదు అనుకునేది ఎక్కువగా కనబడతా ఉంది. సో ఐ థింక్ వీ హ్యావ్ టు ట్యాకల్ దట్ ఇష్యూ ఫస్ట్ అనమాట. సో అందుకు మీరు అన్నట్టుగా సపోర్ట్ గ్రూప్స్ చాలా హెల్ప్ఫుల్ అండి. ఇంకొకటి సపోర్ట్ గ్రూప్స్ అంటే ఇందులో చాలా వరకు ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళకి ఏమో తీసుకున్నారు, వాళ్ళకి జుట్టు ఊడిపోయింది, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి నాకు ఆ బాధ వద్దు, ఇది కూడా ఉంటుంది. ఇది నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ సంబడి ఎల్సెస్ ఎక్స్పీరియన్స్. మా దగ్గర చాలామంది ఏంటంటే మా బంధువులు ఎవరికో ఇది మేము చూసాము,
సో మాకు అలాగ అవుతుంది, మాకు వద్దు. అరే వాళ్ళ జబ్బు వేరు, వాళ్ళ స్టేజ్ వేరు, వాళ్ళ యొక్క డిసీజ్ యొక్క బయాలజీ వేరు, వాళ్ళకి ఇచ్చిందే మీకు ఇవ్వాలని ఏమి లేదు కదా. అవును, కరెక్టే కదా సార్. సో అంటే మనము వీఆర్ కంపేరింగ్ ఆరెంజ్ విత్ యాపిల్. కరెక్ట్. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకోసము అనెక్డోటల్ ఎగ్జాంపుల్స్ ఎవరికో జరిగిందని తీసుకుని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. సో ప్రొఫెషనల్ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ కేర్ గివర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమంటానంటే డెవలప్ ఎ ర్యాపో విత్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ దగ్గర మీరు ర్యాపో డెవలప్ చేసుకుని మీకు ఏమున్నాయని క్లియర్గా అడగండి. సో ఇట్స్ ఓకే టు బ్రేక్ డౌన్. నేనేమి మీరు బాధ ఇప్పుడు డయాగ్నోస్ విన్నప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు లోపల దాచిపెట్టుకోండి, ఎక్స్ప్రెస్ చేయకండి అని చెప్పట్లేదు. ఇట్స్ ఓకే టు క్రై, ఇట్స్ ఓకే టు ఎక్స్ప్రెస్, చెప్పొచ్చు, బాధపడవచ్చు. అంటే అలా చేయడం వల్ల కూడా మీరు కొంచెం ఫ్రీ అవుతారు. అంటే మిగతా డిసీజెస్కి సార్ దీనికి ఒక ప్రధాన తేడా అనిపిస్తుంది. మిగతా డిసీజెస్కి మూల కారణం ఎక్కడో కనిపెడతాం. కరెక్ట్. ఇది సడన్గా ఒక పెద్ద రాయి వచ్చి తన నెత్తి మీద పడ్డట్టు క్యాన్సర్ని నేనేం చేశానని నాకే ఎందుకు అని ఒక బిట్రేయల్ ఫీల్, జీవితం నన్ను వెన్నుపోటు పొడిచిందనే ఫీలింగ్ వస్తుంది కదా సార్. కరెక్ట్. అక్కడి నుంచి ఇంకా ట్రీట్మెంట్కి రిసెప్టివ్ అవ్వడం, ట్రీట్మెంట్ ప్రాసెస్లో అయ్యే ఇబ్బందులు తట్టుకోవడం, కరెక్ట్. అది ఇట్స్ ప్రాసెస్ కదా సార్. సో మీరు అన్నట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై మీ, నాకే ఎందుకు, నేనేం చేశాను, ఏం తప్పు చేశాను, నాకు ఎలాంటి అలవాట్లు లేవు కదా, ఎగ్జాక్ట్లీ సార్, మాకు కూడా నాకే ఎందుకు రావాలి ఇది అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అందుకే కేర్ గివర్స్ మీ యొక్క డాక్టర్తో చెప్పుకోవడము, సపోర్ట్ గ్రూప్స్ హెల్ప్ తీసుకోవడం అనేది ఐ థింక్ చాలా ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఐ థింక్ మీ అందరికీ తెలిసినట్టుగానే కోవిడ్ వచ్చిన తర్వాత మెంటల్ హెల్త్ హ్యాస్ బికమ్ సిగ్నిఫికెంట్ ఇష్యూ. అవును. అంటే ఇది వరకు దీని గురించి మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు అట్లీస్ట్ మాట్లాడి సపోర్ట్ తీసుకోవడానికి కూడా ఇట్స్ ఓకే నౌ. అవును. పీపుల్ ఆర్ ఆల్సో అక్సెప్టింగ్ ఇట్. అవసరం ఉంది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. క్యాన్సర్ ప్రాసెస్లో ఏ స్టేజ్లో మీరు ఈ మెంటల్ హెల్త్ సపోర్ట్ మంచిది, అవసరం, ప్రొఫెషనల్గా తీసుకోవడం అని మీరు సలహా ఇస్తారు? ఉదాహరణకి సంబడి హ్యాస్ కమ్ టు యూ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, యు ఆర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ సార్, అప్పుడు ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఇక మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ కీమో ఇచ్చే ముందో, సర్జరీకి ముందో, లేకపోతే రేడియేషన్ తర్వాత నేను అనుకోను. డయాగ్నోసిస్ అయినప్పటి నుంచి ఎంటైర్ ప్రాసెస్లో వాళ్ళకి అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఇది అందరికీ అవసరం పడదు. చాలామంది కొంతమంది దాన్ని పాజిటివ్ ఫీలింగ్స్తో ఉండి వాళ్ళు అవుట్లుక్ కూడా లేదు, ఐ విల్ బీట్ ఇట్, నేను దీన్ని జయించగలను అనే నమ్మకంతో చాలామంది ఫైట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కంటిన్యూడ్ సపోర్ట్ అవసరం లేదు. కానీ వాట్ ఐ సే ఈస్ రైట్ ఫ్రమ్ బ్రేకింగ్ ద న్యూస్, జబ్బు ఉందని డయాగ్నోస్ అయినప్పటి నుంచి డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ వన్స్ ఇన్ ఎ వైల్ అట్లీస్ట్, అంటే ఆ ఇంటర్వల్ ఎంత అని మనం డిఫైన్ చేయలేము, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, ఖచ్చితంగా అవసరం పడుతుంది. అంటే అవుట్లెట్ ఉండాలి టు వెంట్ అవుట్ కదా సార్. ఎవరి దగ్గర చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమనుకుంటున్నాను దీంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్. మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గర ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళతో మీరు చెప్పుకునేటువంటి యొక్క రిలేషన్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిది. సో దట్ మీకు ఒక అవుట్లెట్ ఉంటుంది, దానివల్ల కూడా మీరు చెప్పుకున్న తర్వాత మీరు లైట్ ఫీల్ అవుతారు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్తో లేకపోతే కొన్ని క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యాక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో డూ దే హ్యావ్ నార్మల్ యాక్టివిటీ లైక్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, భర్తతో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ జరుగుతుందా? బికాజ్ నేనేదో హట్కే, నేను అబ్నార్మల్ అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. సో వాట్ యూ టిపికలీ అడ్వైస్, హౌ టు బీ సెన్సిటివ్ అని భర్తలకి ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఎమోషనల్ సపోర్ట్ మరి భార్యలకి భర్త ఇవ్వాలి ఈ టైంలో. అంటే ఇదివరకు ఉన్నంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ యొక్క సోషలైజింగ్ కానివ్వండి, ఇదివరకు ఉన్నంత ఉండకపోవచ్చు. కొంచెం డిస్టెన్సింగ్ అవుతుంది, కొంచెం వాళ్ళు మూడు లోగా ఉంటుంది. ఎస్పెషలీ కీమోథెరపీలో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కీమో ఇస్తున్నప్పుడు చాలా వరకు ఓవరియన్ సప్రెషన్ జరుగుతుంది. సో కాబట్టి ఈస్ట్రోజన్ పొజిషన్ యొక్క లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటి అప్పుడు మరి స్పౌస్ అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒకటండి ఇందులో బయటపడాలంటే వన్ వే ఈజ్ స్పౌస్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంత మాత్రం కాదు, సోషలైజింగ్ కూడా ఇంపార్టెంట్. మనం ఐసోలేట్ చేసుకుని లోపలని ఎవరికి కనబడకుండా మనం ఐసోలేట్గా ఉండాలంటే యూ కెనాట్ బీట్ ఇట్. ఏదో రకంగా సమ్ యాక్టివిటీస్లో బయటకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సార్ ఈ కాంటెక్స్లో అగైన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ వెరీ సెన్సిటివ్ క్వశ్చన్, చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడి బ్రెస్ట్ రిమూవల్ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు సర్జరీ చేసేయాల్సి వస్తుంది సార్. హౌ డు పీపుల్ డీల్ విత్ దట్? విమెన్కి అది ఒక చాలా పెద్ద ఒక స్టిగ్మా లాగా ఉండిపోతుంది. నేను 100% చాలా, అంటే దిస్ ఈజ్ వెరీ రెలవెంట్ అండి. మీరు ఈ ప్రశ్న ఎంత ప్రాముఖ్యం అంటే, ఒక ఆడవాళ్ళకి మరి బ్రెస్ట్ అనేటువంటిది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ దర్ విమెన్హుడ్. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆర్గన్ మనం తీసేస్తున్నామంటే మరి ఒక సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అందుకే నేను చెప్తున్నాను కదా, ఈ ఇటీవల ట్రీట్మెంట్స్లో ఎట్లా ఉందంటే టోటల్ ఆర్గన్ రిమూవల్ లేదు ఇప్పుడు.
అర్లీ డయాగ్నోసిస్ అయితే ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేస్తున్నాం. రైట్ రైట్. సో ఇదివరకు రాడికల్ మాస్టెక్టమీస్ అని చేసేవాళ్ళం, తర్వాత మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీస్, ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్ అని చేస్తున్నాం. ఈక్వల్ అవుట్కమ్స్తో. అంటే ఏంటి, అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయితేనే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ పాసిబుల్ ఉంటుంది. పెద్ద గడ్డ వచ్చినప్పుడు చేయలేకపోవచ్చు, రొమ్ము పూర్తిగా తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కనుక ఒకవేళ రొమ్ము పూర్తిగా తీయవలసి వచ్చినా కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ టుడే. అవును. సేమ్ సిట్టింగ్లో రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. తమ ఓన్ టిష్యూస్తోనే చేయొచ్చు, లేకుంటే బయట నుంచి ఒక ప్రాసెస్ పెట్టానే కూడా రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. రైట్. సో అంటే యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా సమాజంలో ఎలాంటి సిగ్గు పడకుండా ఉండటానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏమీ లేదనుకోండి, ప్రస్తుతానికి రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు వద్దు, టోటల్ బ్రెస్ట్ తీసేశారు అనుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో అట్లీస్ట్ అంటే అవి మనం వాడుకొని కూడా యూ కెన్ ఈజీలీ మూవ్ అరౌండ్. అంటే నలుగురు మధ్యలో వెళ్ళాలి, నాకు ఎంతో సిగ్గుగా ఉంటుందని భయపడే అవసరం లేదు. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఒవేరియన్ క్యాన్సర్ లేదు ఓవరీస్లోకి అది వ్యాప్తి చెందుతోందనే ఒక భయంతో ఓవరీస్ కూడా తీసేసిన వాళ్ళు, దే ఫీల్ లెస్ ఆఫ్ అ ఉమెన్. కరెక్ట్ డెఫినెట్గా అండి. అంటే ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో యంగర్ ఉమెన్లో ప్రీ మెనోపాజల్లో ఓవరియన్ సప్రెషన్ అనేది ఒక ట్రీట్మెంటే. ఇక హార్మోన్ థెరపీలో కూడా ఓవరీ సప్రెస్ అవుతుంది, కీమోతో కూడా సప్రెస్ అవుతుంది. అలాగే కొంతమందికి ట్రీట్మెంట్ కానీ ఓవరీస్ తీసేస్తాం. అవును. సో కాబట్టి డెఫినెట్లీ దే విల్ గో త్రూ దిస్. అంటే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల విమెన్హుడ్ అనేటువంటిది తగ్గింది అనేటువంటిది వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. సో దీనికి దట్స్ వాట్, అంటే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అన్ని రకాలుగా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కౌన్సిలర్స్, డాక్టర్స్, సొసైటీ అట్ లార్జ్ ఈజ్ రెస్పాన్సిబుల్. అది అంటే వాళ్ళని ఏదో చిన్న చూపు చూడక, డిఫరెంట్గా చూడక, దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇచ్చే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. తప్పకుండా సార్. ఐ థింక్ ఈ రెలవెంట్ పాయింట్స్ని మనం ఓపెన్గా డిస్కస్ చేయడం ద్వారా ఎవరికైనా ఇలాంటి సమస్య రెజొనేట్ అవుతే వాళ్ళు చూసే వాళ్ళకి డెఫినెట్గా దే విల్ ఫైండ్ దట్ రే ఆఫ్ హోప్. అంటే మీలాంటి గొప్ప ఎక్స్పర్ట్స్ నుంచి సార్. ఈ కాంటెక్స్లో బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెగ్మెంట్ సార్, చాలామంది మనకి ప్రముఖులు, సోనాలి బెంద్రే, అలాగే వీ హ్యావ్ మమతా మోహన్ దాస్, వీళ్ళందరూ క్యాన్సర్ బారిన పడి బయటపడ్డవాళ్ళు సార్. మనీషా కొయిరాలా గారు, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇది చేసి మొత్తం హెయిర్ షేవ్ చేసేసుకుని కూడా అది ప్రౌడ్గా దే హ్యావ్ యాక్చువల్లీ హెల్డ్ అప్ దేర్ ఇమేజ్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్. అవునండి. సో వుడ్ యూ లైక్ టు సే ఎనీథింగ్? అంటే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఎవరు నమ్మరు, చూస్తే వాళ్ళ సినిమాలు చూసినా. అంటే క్యాన్సర్ ఈజ్ అందరికీ ఎవరికైనా రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి క్యూర్డ్ అని ప్రూవ్ చేసిన వాళ్ళు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మనీషా కొయిరాలా కానివ్వండి, లేకుంటే సోనాలి బెంద్రే గారు, ఎంతో మరి వాళ్ళు ఏదో అర్లీ స్టేజ్లో కనుగొని ఈజీగా ఫైట్ చేసి వచ్చిన వాళ్ళు కూడా కాదు. దే ఫాట్ విత్ ద డిసీజ్ విచ్ వాజ్ రిలేటివ్లీ అడ్వాన్స్డ్. అంటే నేనేమంటానంటే హోప్ అనేది రియల్ అనేది నమ్మాలి ఫస్ట్. రైట్. ఇట్ ఈస్ రియల్. నిజంగానే మేము బయటపడే అవకాశం ఉంది అనే దాన్ని ఫస్ట్ మనం నమ్మాలి. మనకే హోప్ లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే యూ కెనాట్ ఓవర్కమ్. సో వీళ్ళు బయటకు పడ్డారంటే ధైర్యంతో పోరాడారు. ఒక హోప్ అనేది నిజంగానే వాళ్ళు పెట్టుకుని పాజిటివ్ ఎమోషన్స్తో ముందుకు వెళ్ళి దే హ్యావ్ ఎండ్యూర్డ్. ఈ పెయిన్ని వాళ్ళు సహించుకుంటూ ముందుకు వెళ్ళారు, బయటపడ్డారు. సో ద మెసేజ్ ఈస్, అంటే నయం అవుతుందా లేదా అన్న దానికి వస్తే 100% నేను చెప్పలేనేమో, కానీ హోప్ ఉందా లేదని అడుగుతారు. హోప్ నిజంగానే ఉంది. ఈవెన్ ఇన్ రిలేటివ్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ ఆల్సో హోప్. నేను ఎంతోమంది పేషెంట్స్ స్టేజ్ 4 మేము గివప్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు పోరాడి బయటపడ్డారు. రైట్. సో గివెన్ దట్ ఇట్ ఈస్ రియల్. అంటే ఏదో ఊరికనే ఒక హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్స్ వ్యాపార రీతిగా ఏదో వీళ్ళు బాగుంటుంది, బాగు చేస్తారని చెప్పి వాళ్ళని బండి గెట్టడానికి, లేకపోతే ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్తో ట్రీట్మెంట్ ఇస్తారని కూడా చాలాసార్లు ఇప్పుడు నమ్మకం తగ్గిపోయిందండి హాస్పిటల్స్ మీద, డాక్టర్స్ మీద. సొసైటీలో నిజంగా చెప్పాలంటే చాలా వరకు ఆ యొక్క ట్రస్ట్ తగ్గింది. సో గివెన్ దట్ నా మెసేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ సాక్షి ప్రేక్షకులకి, హోప్ ఈజ్ రియల్. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా నిజంగానే హోప్ ఉంది. రైట్. డోంట్ గివ్ అప్, విడిచిపెట్టద్దు, పాజిటివ్గా ఫైట్ చేస్తే ఈ జబ్బు నుంచి బయటపడవచ్చు. చాలా గోల్డెన్ వర్డ్స్తో ఇవాళ ఈ సెగ్మెంట్ని ముగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిన్నబాబు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ గైడెన్స్ టుడే. నమస్కారం. నమస్తే.